వెల్కమ్ టు మన బేతంచెర్ల ఛానల్. కరెంట్ ఛార్జీలను పెంచిన కరెంటు ఛార్జీలను ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలను 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 పెంచిన కరెంటు ఛార్జీలను ఛార్జీల పేరు మీద పెంచిన ఛార్జీలను ఛార్జీల మీద పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము కరెంటు ఛార్జీలను పెంచబోమని ఛార్జీలు పెంచబోమని మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా 5 సంవత్సరాల వేల వరకు మేము కరెంటు ఛార్జీల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోమని ఛార్జీలు సర్ఛార్జీల పేరు మీద గత జగన్మోహన్ రెడ్డి పెంచిన లెక్కన మేము పెంచబోమని అనేక వేదికలపై గ్రామాల వేదికలపై నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ముఖ్యమంత్రి ఆయన తనయుడు లోకేష్ గారు కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. గద్దెనెక్కిన తర్వాత పెంచినది 6 నెలలైనా కానీ రోజు నెలగా 3 నెలలు పట్టయింది. ఇప్పుడు కరెంటు ఛార్జీలు విపరీతంగా గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ విపరీతంగా పెంచడం జరుగుతుంది. ప్రజలపై భారాన్ని లక్షల కోట్ల మీద భారాన్ని మోపుతూ ఈ సర్ఛార్జీల మీద ఛార్జీల మీద మనకు తెలియకుండానే ఈ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. అదేవిధంగా మనము చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినారు, మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కనీసము లేకపోతే మేము ఖచ్చితంగా తీసుకునే నిర్ణయం తీసుకుంటాము, మేము ఆలోచిస్తున్నాము చెప్పలేదు. ఎంతవరకు 6 నెలల పోతే మేము ప్రభుత్వం వచ్చి కానీ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకెళ్ళాల్సి ఆ నిర్ణయం తీసుకోకపోగా ప్రజలపై అనేక భారాలు రైతులకు ఇస్తామని రైతులకు కరెంటు బిల్లులు ఛార్జీలు ఫ్రీగా ఇస్తామని వాళ్ళకు కూడా లేకుండా పోయింది. ఖచ్చితంగా పార్టీగా మేము వారికి హెచ్చరిస్తున్నాము. రాబోయే కాలంలో ఈ కరెంటు ఛార్జీల మీద ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమై ప్రజలను కలుపుకొని సిపిఎం పార్టీగా మీకు బుద్ధి వచ్చేటట్టు మేము పార్టీలను నిరసన కానీ సమ్మెను కానీ ప్రభుత్వంతో దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. లేకపోతే విద్యుత్ ఛార్జీలను పెంచిన విద్యుత్ ఛార్జీలను పెంచిన టూ-అప్ ఛార్జీలను ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో టీడీపీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇది అన్యాయం జరుగుతుంది, ప్రజలపై భారాలు మోపుతున్నారు కాబట్టి మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా, ప్రజలపై మరింత భారం మోపుతున్నారని చెప్పేసి ఆ రోజు ఇదే ప్రతిపక్షంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈరోజు ఇదే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు దాదాపు కంటే 15,592 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపై భారాలు మోపుతున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన వాగ్దానంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏదైతే అధికారంలోకి వస్తే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేసి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు ఏమైందని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి సిపిఎం పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు గతంలో కూడా మీరు వ్యతిరేకించారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈరోజు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆదానికి కొమ్ము కాస్తున్నారే తప్ప ఈరోజు ప్రజలపై గురించి ఆలోచించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి లేదు. ఈరోజు మీరు కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వివరిస్తూ ఈరోజు ప్రజలపై భారాలు మోస్తున్నారు తప్ప ఈరోజు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అది ఇప్పటికే ప్రజల్లో నిత్యావసర ధరలు పెరిగి అసలు కుటుంబం అవుతుంటే ఈరోజు డ్రాప్ ఛార్జీల పేరుతో, అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు ప్రజలపై మరింత భారం మోపుతున్నారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా మీకు ఇబ్బంది లేదు,
ఆఫ్ ఛార్జీలు తగ్గించాలి. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు కూడా మీరు రద్దు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే మీరు ఆదానికి కొమ్ము కాస్తున్నారో 17,552 కోట్ల రూపాయలు ఈరోజు మీరు ఆదాని దగ్గర ముడుపులు తీసుకున్నారని చెప్పేసి చెప్పారు. కాబట్టి అది కూడా పేరుకి తీయాలా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆదానికి కొమ్ము కాస్తున్నటువంటి వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పి తెలియజేస్తూ